అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో గుల్షన్ అనే ఒక యువకుడు ఉండేవాడు. అతని యొక్క దురదృష్టవంతుడని అందరూ అనేవారు. అతను అక్బర్ కొలువులో ఓ పనివాడిగా ఉండేవాడు. అడిగో గుల్షన్ వెళ్తున్నాడు. ఉదయాన్నే నిద్రలేచి అతని మొహాన్ని చూశామంటే కనీసం తినడానికి కూడా ఏమీ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అతను చూస్తేనే ఆ రోజు మనకి చాలా కష్టాలొస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. అతను ఎంతో బాధపడేవాడు. ఆ రోజు అతనికి ఎవరూ ఎదురుపడలేదు. అతను అక్బర్ చక్రవర్తి గదికి వెళ్ళాడు. ఎవరక్కడ? ఇక్కడ ఎవ్వరూ లేరు. నేనక్కడికి వెళితే నా మొహం ముందు ముందు ఆయనకి చూపించాల్సి ఉంటుంది. కానీ మహారాజా, నా పాదరక్షకులు అవి తీసుకురా. ఓ, అందరూ అసహించుకునే పనివాడు కదా నువ్వు. నేను సిద్ధం అయ్యేదానికి వేరే ఎవరినైనా లోపలికి పంపించు. అలాగే మహారాజా. మహారాజా, యువరాజు ఖుర్రంకి ఆరోగ్యం సరిగా లేదు. అతను ఏడుస్తూనే ఉన్నాడు. నేనిప్పుడే వస్తున్నాను. తన మనవడికి ఆరోగ్యం సరిలేనందువల్ల చాలా రోజులుగా అక్బర్ చక్రవర్తి అక్కడే ఉన్నాడు. అమ్మయ్య, అతని జ్వరం తగ్గింది. చూడండి మహారాజా, ఇకపైన ఎటువంటి సమస్య రాదు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మహారాజా, మీకోసం బర్మిస్ నుంచి వచ్చిన అతను చాలాసేపుగా ఎదురు చూస్తున్నాడు. మహారాజా, ఒక ముఖ్యమైన విషయం మీతో నేను చెప్పాలి. నిజంగా ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక చెడ్డ వార్త. శత్రువులు మన మీద దాడి చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మనం ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి. అక్కడ ఉన్న ఆ సేనాధిపతి గారికి వెంటనే ఆజ్ఞలు పంపియండి. నేను చూసుకుంటాను మహారాజా. నేను చాలా అలసిపోయాను. ఉదయం నుంచి భోజనం కూడా చేయలేదు. నేను వెంటనే తినడానికి ఏదో పంపియండి. నాకెందుకనో కడుపులో బాగా నొప్పిగా ఉంది. వైద్యుడు ఎక్కడున్నాడు? మహారాజా, దయచేసి ఏమీ తినకండి. పండ్ల రసాలను తాగండి. అలాగే. ఈరోజు ఎవరిని చూశానురా? నేను అనుకుంటాను వీటన్నిటికీ ఆ గుల్షన్ గడే కారణం. వీడి వల్ల అందరికీ సమస్యల మీద సమస్యలుగానే ఉన్నాయి. వీడు బతకకూడదు. వీడిలాంటి వాళ్ళని హతమార్చేయాలి. ఆ మరుసటి రోజు గుల్షన్ని చంపివేయమని అక్బర్ చక్రవర్తి ఆజ్ఞ ఇచ్చాడు. ఇది మంచి నిర్ణయం. ఆ గుల్షన్ ముఖాన్ని చూసినందువల్ల నేనెంతో కష్టపడ్డాను. చాలా మంచి నిర్ణయం మహారాజా. మహారాజుకి ఓ విషయాన్ని గురించి చెప్పాలి. ఆ పేదవాడి మీద ఎటువంటి తప్పు లేదని. మహారాజా, గుల్షన్కు బదులుగా అతని తరపున నేను మీతో వాదించాలనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే వాడికి ఏమీ తెలియదు. మీ సమక్షంలోనే అతనికి నేను కొన్ని ప్రశ్నలు వేయొచ్చా? అలాగే బీర్బల్, అడుగు. సరే గుల్షన్, నిన్న ఉదయం నువ్వెవర్ని చూశావు? నీ పనులు ప్రారంభించడానికి ముందు ఎవరిని చూశావని అడుగుతున్నాను. ఆ చుట్టుపక్కల ఎవరూ లేరయ్యా. నేను ఎవరిని చూడలేదు. మరైతే ముందుగా నువ్వెవరిని చూశావో చెప్పు గుల్షన్. నేను మహారాజా అక్బర్ గారినే కలిశాను. మహారాజా, మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇతని మొహాన్ని చూసినందువల్ల ఎన్నో సమస్యలు వస్తాయని మీరు చెప్పారు. కానీ ఇతని పరిస్థితిని చూడండి. నిన్న ఉదయాన్నే మీ ముఖం చూసినందువల్ల ఇతని జీవితమే నాశనమవ్వబోతోంది. ఎవరి మొహం చెడ్డది? ఎవరు దీనికి బాధ్యులు మహారాజా? నేను ఒప్పుకుంటున్నాను. ఈ సమస్యని నేను నా దృష్టితోనే చూశాను. అంతేకాని నేను చేసిన ఈ తప్పు వల్ల ఒక మంచివాడికి శిక్ష పడేలా ఉండింది. దాన్ని నువ్వు ఆపేశావు. గుల్షన్ విడుదల చేయబడ్డాడు. బీర్బల్ యొక్క తెలివితేటలను అక్బర్ ఎంతగానో మెచ్చుకున్నాడు.